హాయ్ లిజనర్స్, ఈరోజు ఎపిసోడ్తో చెంగల్వ పూదండ నోవెల్ కంప్లీట్ అయిపోయింది. నేను చదవబోయే నెక్స్ట్ నోవెల్ స్వరబేతాళం. చెంగల్వ పూదండకు ఇచ్చిన సపోర్ట్ని స్వరబేతాళం నవలకు కూడా ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 19 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో డాక్టర్ని పంపించి అతను రాసిన మందులన్నీ తెచ్చి ఎలా వాడాలో లక్ష్మీనారాయణ భార్యకి చెప్తాడు కృష్ణ. లక్ష్మీనారాయణ నాకేం జరిగిందో నిజం చెప్పండని అరుస్తూ నిజం తెలుసుకుని బావురుమంటాడు. ఇంతలో గేట్ తీసుకుని రవి హైమ పెళ్లి చేసుకుని రాగా అది చూసి లక్ష్మీనారాయణ భార్య కళ్ళు తిరిగి పడిపోతుంది. లక్ష్మీనారాయణ బాగా అరిచి తిట్టి వాళ్ళని పొమ్మని అంటాడు. రవి హైమను తీసుకుని వెళ్ళిపోతూ నా తల్లిదండ్రుల్ని మీరే చూసుకోవాలని కృష్ణకి చెప్పగా హైమ కృష్ణ పాదాలకు నమస్కరిస్తుంది. దాంతో కృష్ణ ఈ స్నేహితుడిని మర్చిపోవద్దని చెప్పి తన లాకెట్ ఆమెకు బహుమతిగా ఇస్తాడు. లక్ష్మీనారాయణకి టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టి కృష్ణ లక్ష్మీనారాయణ భార్యతో చనువుగా ఉంటాడు. ఈవినింగ్ ఎడిషన్లో న్యూస్ చూసి కృష్ణ పేపర్ దాచేస్తాడు. అది చూసిన లక్ష్మీనారాయణ తను కూడా చదివి నీరసం నిస్సత్తువుతో తన సర్వస్వం కోల్పోయానని స్పృహ తప్పిపోగా డాక్టర్ అతనికి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాడు. లక్ష్మీనారాయణ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. లక్ష్మీనారాయణ భార్య బలవంతంగా లక్ష్మీనారాయణకి పాలు తాగించి పడుకోబెడుతుంది. కృష్ణ లక్ష్మీనారాయణ గది కిటికీ దగ్గరకు వచ్చి అతని భార్యను సైగ చేసి పిలవగా ఆమె వస్తున్నప్పుడు చీకట్లో కాలికి టేబుల్ తగిలి గ్లాస్ కింద పడడంతో ఆ సౌండ్కి లక్ష్మీనారాయణ తెలివి వచ్చి పక్కన ఖాళీగా ఉన్న పడక వైపు చూస్తాడు. ఇంతలో ఆమె నా దగ్గరగా వచ్చి ఎందుకు పిలిచారు అంది. నీతో మాట్లాడాలి అన్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే, ఈ క్షణమే. ఇది సెటిల్ అవ్వకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అన్నాను. ఉష్ అందామె నెమ్మదిగా మాట్లాడమన్నట్టు. కిటికీ రెక్క కొంచెం తెరిచి లోపలికి చూసి దగ్గరగా వేస్తూ నిద్రపోతున్నాడు అన్నాను. ఏమిటి చెప్పండి. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి రేపు నేను వెళ్ళిపోతున్నాను, తెల్లవారకుండానే చెప్పాను. ఎక్కడికి అందామె విస్మయంతో. రేపటికి అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం. పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకుని బతకడం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. మరి మరి మా సంగతి? ఆందోళనలో ఆమె కంఠం ప్రతిధ్వనించింది. ఆ విషయమే చెప్తున్నాను. ఆగి ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఇంతకాలం ప్రేమంటో ఏమిటో తెలియదు, కానీ నిన్ను చూశాక అర్థమైంది నేనేం కోల్పోయానో. ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూడడం గమనించి అవును, ఇక్కడ నీకింకేం పని ఉంది? నాతో వచ్చే. నా ఆస్తి అంతా అమ్మేసి శంకర్ దాదాతో పంపిన సంగతి నీకు తెలుసు, ఆలోచించుకో. ఆమె శరీరం మీద నా వేళ్ళు నాట్యం చేయసాగాయి. ప్లీజ్ నాతో వచ్చే. ఇక్కడ కష్టాల కన్నా ఇంకేవీ లేవు నీకు. నాతో వచ్చేస్తే ఇంకో చోట కొత్త జీవితం మొదలు పెడదాం. నీకు ఏ కష్టమూ రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. రాననుకు ప్లీజ్ అన్నాను. ఆమె రానని ఉంటే ఎంతో సంతోషించి ఓటమి ఒప్పుకొని వెళ్ళిపోయి ఉండేవాణ్ణేమో. కానీ ఆమె తన 40 ఏళ్ల శరీరాన్ని నాకేసి అదుముతూ వస్తాను అంది. మా సంభాషణ లక్ష్మీనారాయణ విన్నాడని నాకు తెలుసు. ఏదో చప్పుడై మెలకువ వచ్చింది. టేబుల్ లైట్ స్విచ్ వేశాను. మళ్ళీ చప్పుడు వినిపించింది. లైట్ ఆర్పి బయటకు వచ్చాను. లక్ష్మీనారాయణ గదిలోంచి వినిపిస్తుంది. అప్పుడు వెళ్ళి తలుపు తోశాను. పక్క మీద నుంచి కింద నేల మీదకు పడిపోయి ఉన్నాడు. బాధతో అటూ ఇటూ పొర్లుతున్నాడు. దగ్గరగా వెళ్ళాను. మొహం అంతా వికృతంగా మారిపోయింది. అతను తన జీవితపు ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. బాధ బాధ అంటున్నాడు. మోకాళ్ల మీద వంగి అతడి పక్కన కూర్చున్నాను.
బాధ, జుగుప్సతో నా పళ్ళు బిగుసుకున్నాయి. ఒళ్ళంతా కుష్టు తినేసి నా అనేవాడు లేక హోరున కురిసే వర్షంలో మర్రిచెట్టు కింద దిక్కులేని చావు చచ్చిపోతున్నప్పుడు నా ప్రియమైన స్నేహితురాలు అనుభవించిన బాధతో పోల్చుకుంటే ఇదే పాటిది. నా మాటల అలికిడికి అతడు కళ్ళు తెరిచి నన్ను చూసి ద్రోహి అన్నాడు. అతడు జుట్టు పట్టుకొని తలని పైకి లేపాను. ఎవడ్రా ద్రోహి? ఒక అమాయకుణ్ణి జైల్లోకి తోసావు. అనాథగా ఉన్న ఒక అబలని నీ కామానికి బలి చేశావు. 8 నెలల గర్భిణిని వెలయాలిగా అమ్మేశావు. నువ్వురా ద్రోహివి నువ్వు. నా వైపే తదేకంగా చూస్తున్న అతడి మొహంలో రంగులు మారాయి. నన్ను గుర్తించినట్టు నువ్వు అని ఏదో అనబోయాడు. మాట రాలేదు. తల పక్కకి వాలిపోయింది. చేతిలోంచి నిద్రమాత్రల సీసా నేల మీద దొర్లింది. తలుపు దగ్గరగా వేసి నా గదిలోకి వచ్చేశాను. అతడి భార్య ఇంకా నిద్రలోనే ఉంది. డ్రాయర్ సొరుగు చప్పుడు కాకుండా తీసి రివాల్వర్ జేబులో వేసుకుని బయటకు వచ్చేశాను. 4 అయింది. మేఘాలు చెదిరి వెన్నెల పిండారబోసినట్టుంది. ప్రహారీ గోడ తలుపు వేస్తూ నా ఇంటివైపు ఆఖరిసారి చూశాను. వెన్నెల్లో వీడ్కోలు చెబుతున్నట్టు ఉంది. పార్వతి ఇంటిస్థానే వెలిసిన లక్ష్మీనారాయణ ఇల్లు దీపం పెట్టేవారు లేక వెలవెలబోతూ ఉంది. ఆఖరిసారి చుట్టూ పరికించి చూసి వడివడిగా అడుగులు వేసుకుంటూ చీకట్లో కలిసిపోయాను. 4 వీధులు దాటేసరికి పావుగంట పట్టింది. తడిసిన కలప మీద నుంచి వస్తున్న గాలి వింత పరిమళాన్ని తెస్తుంది. ఎత్తుగా ఉన్న కర్రల గుట్టల నీడలు విశాలంగా పరుచుకుని ఉన్నాయి. గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాడు. 2 నిమిషాల్లో ఎవరో లేచిన అలికిడి వినిపించింది. ఎవరు అంటూ బాబాయ్ కళ్ళు నిలుపుకుంటూ వచ్చి తలుపు తీసి నన్ను చూడగానే సంభ్రమాశ్చర్యాలతో రండి రండి అన్నాడు. తెల్లవారుజామునే నన్ను చూసిన ఆశ్చర్యం అతడి కళ్ళలో కదులుతుంది. మీలాంటి వాళ్ళు ఇంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారంటే చేతులు నలుపుకుంటూ నసిగాడు. కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటూ అన్నాను. లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి నిద్రమత్తు వదిలిపోయింది. ముందుకు వంగి ఏంటి అన్నాడు విస్మయంతో. ఆ విషయం మరి మాట్లాడకుండా ఈరోజు తారీఖెంత అన్నాను. లక్ష్మీనారాయణ నా ప్రశ్నకి సమాధానం అది కాదు. నా గొంతు కటువుగా అతడి మాటల్ని మధ్యలో కట్ చేసింది. 14 రాత్రి 12 దాటింది. నిన్నటి తారీఖు కాదు నేను అడుగుతోంది. అతడు ఏమీ అర్థం కానట్టు 15 అన్నాడు. కుర్చీలోంచి లేచి పచార్లు చేస్తూ అడిగాను. నెల? మార్చ్. కానీ ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? కిటికీ దగ్గర ఆగి తలుపు మూశాను. చెప్పమంటారా? నాకేం అర్థం కావట్లేదు. మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటాను. అతడు మొహమాటంగా చూశాడు. వచ్చి కుర్చీలో కూర్చున్నాను. మార్చి 15కి మీ జీవితంలో ఏమీ ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. కానీ నాకుంది. ఏమిటి అని అడగండి. ఏమిటి? అప్రయత్నంగా అడిగాడు. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మార్చి 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి పోలీస్ వ్యాన్ ఎక్కుతూ ఒక యువకుడు 2 ప్రతిజ్ఞలు చేశాడు. ఒకటి ఆత్మహత్య, ఒకటి హత్య జరిగేలా చూస్తానని. కళ్ళప్పగించి అతడు నా వైపే చూడసాగాడు. గడియారం చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. చప్పున ఏదో అర్థమైనట్టు అడుగు వెనక్కి వేసి అంటే అంటే అన్నాడు. కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు 2 ముందు టేబుల్ మీద పెట్టి జేబులోంచి రివాల్వర్ తీసి బల్ల మీద పడేసి తాపీగా నేనే బాబాయ్ నేనే అన్నాను. అతడు సన్నగా వణుకుతున్నాడు. నుదుటి మీద చెమట ధారలుగా పారుతోంది. కళ్ళు భయంతో కుచించుకుపోయాయి. ఉన్నట్టుండి స్పృహలోకి వచ్చిన వాడిలా చటుక్కున బయటకు పరిగెత్తాడు. కాల్తో కుర్చీని ముందుకు తోశాను. అది అడ్డుపడి వండ చుట్టుకుని ముందుకు పడ్డాడు. మరి లేవకుండా అలాగే నా కాళ్ళు పట్టుకుని నన్ను చంపుకు నన్ను చంపుకు అని రోదించసాగాడు. నేను నిశ్చలంగా ఉండి కాళ్ల ముందు పడి ఉన్న అతన్ని చూస్తూ నేను నిర్దోషిని, నన్ను రక్షించండి అని ఆ రోజు నీ కాళ్ల ముందు పడి నేను ఇలానే ఏడ్చాను బాబాయ్ అన్నాను. వద్దు, నన్ను చంపకు, నీకేం కావాలంటే అది ఇస్తాను,
కాళ్ళు వదలకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నవ్వి, ఏం ఇస్తావు బాబాయ్ అన్నాను. చువ్వలా లేచాడు. ప్రాణభయంతో అతడిలో శక్తిని మూలమూలల నుంచి ఒంట్లోకి తోస్తుంది. లోపల గదిలోకి పరిగెత్తాడు. వెనకే వెళ్ళాను. దిండు కింద నుంచి తాళం చెవులు తీసుకుని ఇనప్పెట్టి తెరిచాడు. నోట్ల కట్టలు వరుసగా పేర్చి ఉన్నాయి. 2 చేతులతోనూ అందినవన్నీ తీసుకుని నా కాళ్ల ముందు కుప్పగా పోశాడు. లోపల అరనించి ఓ పెట్టె తీసి నా చేతుల్లో పెట్టాడు. తీసుకో, అంతా తీసుకో పిచ్చిగా అంటున్నాడు. చేతిలో ఉన్న పెట్టెను బయటకు గిరవాటు వేశాను. రివాల్వర్ ట్రిగ్గర్ చుట్టూ చూపుడు వేలు బిగించి, నేను ప్రేమించిన స్త్రీ చచ్చిపోయింది. నా తల్లి అప్రతిష్ట మిగిల్చి వెళ్ళిపోయింది. ఎందుకు నాకు ఈ డబ్బు అన్నాను. అతడు చప్పున తలెత్తి చూసి, నీ తల్లి నువ్వనుకున్నట్టు అని ఏదో చెప్పబోయి ఆపాడు. నా దవడ కండరం ఆవేశంగా బిగుసుకుంది. నేను అనుకున్నట్టు అన్నాను. దగ్గరికెళ్ళి పిడికిలు బిగించి కొట్టి, చెప్పు అన్నాను. నన్ను చంపనంటే చెప్తాను అన్నాడు. నిన్ను చిత్రహింస పెట్టైనా తెలుసుకుంటాను. కోపంతోనూ ఆవేశంతోనూ నా పెదవులు వణుకుతున్నాయి. చెప్తే నన్ను చంపేస్తావు, నేను చెప్పను అన్నాడు. అతడిలో చావు ధైర్యం కనబడుతుంది. అతడి వైపు తీక్షణంగా చూశాను. గోడకి ఒక మూలగా వణుకుతూ నిలబడ్డాడు. ఇతడి నుంచి విషయం రాబట్టడం కష్టం. రివాల్వర్ జేబులో పెట్టుకొని, చంపనులే చెప్పు అన్నాను కంఠంలోకి మార్ధవాన్ని తెచ్చుకుంటూ. వణుకుతున్న చేతిని ముందుకు చాచి, ప్రమాణం చేయి అన్నాడు. మూర్ఖుడా, నిన్ను చంపాలనుకుంటే ఈ ప్రమాణాలు నన్ను ఆపవు. నా తల్లి మీద అపవాదు నిజం కాదని తెలిస్తే ఆ సంతోషకరమైన వార్త చెప్పినందుకు ఇంత అన్యాయం చేసినా నిన్ను క్షమిస్తాను. చెప్పు అన్నాను. నీ తల్లి లేచిపోలేదు చెప్పాడు. తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న నా బాధ పోయింది. మరి ఈ అపవాదు మాటేమిటి? నువ్వు జైలుకు వెళ్ళాక నీ తల్లి నా దగ్గరే ఉంది కొన్ని రోజులు. అది నాకు తెలుసు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు మాటలు పూర్తి చేయలేదు. అతడి మెడని 2 చేతులతోనూ పట్టుకుని విసురుగా గాలిలోకి అతడి శరీరాన్ని లేపాను. అప్పుడు ఏమైందంటే, చేతుల మధ్య గిజగిజ కొట్టుకుంటున్నాడు. గదిలోకి పరిగెత్తి తలుపులు బంధించుకుంది. తలుపులు బద్దలుగొట్టి నేను వెళ్ళేసరికి దూలానికి చీర బిగించుకొని ఆత్మహత్య చేసుకుంది. భయం వేసి దర్జీవాడితో లేచిపోయిందని మెడ వదిలేశాను. అతడి శరీరం నేల మీద పడే లోపులోనే విసురుగా కాల్తో కొట్టాను. బంతిలా అతడి శరీరం వెళ్ళి గోడకు కట్టుకుంది. రక్తం వచ్చేలా అతను భుజాన్ని గుచ్చిపట్టుకుని లేపుతూ, లేచి నీ మాటలు నిజం అని నిరూపించు అన్నాను. ఇద్దరం పెరట్లోకి వచ్చాం. తెల్లవారుతోంది. అతడు పార తీసుకుని తవ్వటం ప్రారంభించాడు. అరగంట గడిచేసరికి అవశేషాలు బయటపడ్డాయి. శీలాన్ని రక్షించుకోవడం కోసం అపఖ్యాతిని మోసుకుని వెళ్ళిపోయిన నా తల్లి అస్థిపంజరాన్ని ఆప్యాయంగా స్పృశించి గుండెల్లో దుఃఖాన్ని కనురెప్పల మధ్య దాచుకుని లేచాను. ఒక పక్క రొప్పుతూ నిలబడి ఉన్నాడు బాబాయ్. చేతులెత్తి నమస్కరించాల్సిన వయసులో ఉన్న నా తల్లిని నీ కామదాహానికి బలి చేసావు బాబాయ్. ఈ పనికి నిన్ను చిత్రవద చెయ్యాలి. కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వదిలేస్తున్నాను. ఇకనన్నా నీతిగా బ్రతుకు వెనుదిరగబోయాను. ఇంతలో వెనక ఏదో చెప్పుడు అయింది. నా మనసు కీడు శంకించింది. చప్పున పక్కకి వంగాను. అప్పటికే కొద్దిగా ఆలస్యం అయింది. అతను పారతో కొట్టిన దెబ్బ తలపక్కగా దూసుకుని భుజాన్ని గాయం చేసింది. రక్తంతో భుజం తడిచి భగ్గున మండింది. తన గురి తప్పడంతో అతను వణుకుతున్నాడు. క్యాండ్రించి మొహం మీద ఉమ్మేశాను. అతడు తుడుచుకోలేదు. చేతులెత్తి దండం పెట్టాడు. నీచుడా, పాము కన్నా మనిషికే విషం ఎక్కువని నిరూపించావు, అనుభవించు అంటూ రివాల్వర్ మడమతో తల మీద కొట్టాను. వంగి 2 గూడల్ని జాయింట్ల నుంచి తప్పించాను. చేతులు అరటిబోదల్లా వేలాడుతున్నాయి. అతడు తీసిన గోతులోకి కాల్తో తోశాను. 4-5 గంటల వరకు అతడికి స్పృహ రాదు. సూర్యుడు కొద్దిగా పైకి వస్తున్నాడు. దూరంగా కాకులు అరుస్తున్నాయి. మనసంతా వాసిలేంటింగ్గా ఉంది. ఎందుకో తెలీదు, ఏదో నిర్లిప్తత. అతన్ని చంపి ఆ తృప్తితో
మళ్ళీ 12 సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోదామనుకున్నాను. ఇప్పుడేం చేయాలి? పెరట్లోంచి లోపలికి వచ్చాను. ఇల్లు శ్మశానంలా బావురుమంటుంది. బయటికి వస్తుంటే నేను గదిలోంచి విసిరేసిన పెట్టె కాలికి తగిలింది. నాకు బహుమతిగా బాబాయ్ ఇస్తానన్న పెట్టి తెరిచాను. అప్పుడు చూశాను, నిజంగా ఎన్నెన్నో బాధామయ జీవితాల దర్పణాలు, వెండి మట్టెలు, బంగారు సూత్రాలు, గాజులు, చెవికమ్మలు, సర్పాల్లా నా దేశపు సగటు మనిషి చెక్కిట నిలిచిన కన్నీటి బిందువుల్లా వస్తువుల క్రింద దస్తావేజులు. జీవిత సమరంలో ఓడిపోయి రక్తంతో సంతకం చేసి రత్నగర్భంలో రైతు బిడ్డ కుదువపెట్టిన జీవితాలు, అంధకార బంధురమైన జాతకాలు. ఆ పేపర్ల మధ్య ప్రోనోట్లు, అమాయకమైన కూలీల నోటి ముందు కూడు లాక్కునే వికృతమైన వేలిముద్రలు. నా భార్య కావలసిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడి మీద పగ తీర్చుకున్నాను. నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళ చూశాను. కానీ ఒక్క రక్తం చుక్క నేల చెందకుండా ఎంతమంది స్త్రీల మంగళసూత్రాలనో అపహరిస్తున్న బాబాయిలు, పొడమి తల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాల ద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీనారాయణులు. నా ఆర్తి ఏ గుండెలను స్పృశించగలదు? ఠాగూర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. నీ ధ్యేయం వ్యక్తిగతం బేటా, నాది సాంఘికం. నీ పరిధి ఇంకా విశాలం కావాలి. నీ దృక్పథం విస్తృతమవ్వాలి. అప్పుడు అర్థం కాలేదు ఆ పాఠం. ఠాగూర్ నేర్పిన పాఠాల్లో నాకు అర్థం కాని పాఠం అదొక్కటే. దానికి నా అనుభవాన్ని అన్వయించుకుంటే ఇప్పుడు బోధపడింది. నన్ను కన్న తల్లికి అన్యాయం చేసిన ఒక్కరు, నన్ను కన్న పొడము తల్లికి అన్యాయం చేసే వేల వేల మందిగా మారకుండా ఏం చెయ్యాలో. బయటకొచ్చాను. తూర్పు కొండల మధ్య నుంచి సూర్యుడు బయటకొస్తున్నాడు. వర్షంలో తడిసిన ప్రకృతి తలంటు పోసుకుంటున్నట్టు ఉంది. దూరంగా కొండ స్థిరంగా నిలబడి ఉంది, ఠాగూర్లా. కొండ చుట్టూ అడవి, అతని మెడలో పూదండలా. నేను ఓ పువ్వునై. భుజం మండుతుంది. తడుపుకున్నాను. ఎర్రటి పూలు నా రక్తంలా.